నా అవుట్‌ఫిట్ కలరు, లొకేషన్ చూడగానే మీరు ఆల్రెడీ గెస్ చేసే ఉంటారే. యెస్. మీరు అనుకున్నదే నేను మ్యాచ్ కోసమే వచ్చా. కానీ మ్యాచ్ కంటే ముందు మన తిండి కూడా తినాలి కదా! అందుకే డ్రెస్ కూడా చేంజ్ చేయాలా, అలా ఫుడ్ మీద దాడి చేసేసాను. నాకు వైజాగ్ అంటే గుర్తొచ్చే సీ ఫుడ్డే. సీ ఫుడ్‌లోనే ఫిష్ మాత్రమే తింటాను. ఫిష్ మాత్రం తింటాను. కానీ ఫిష్ తినను. అదేంటి అంటే మీరు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కథలు మొత్తం డీటెయిల్‌గా చెప్తాను నేను. నేను రాయగఢలో స్ట్రీట్ ఫుడ్ తినను. కానీ పక్క స్టేట్‌కొస్తే మాత్రం స్ట్రీట్ ఫుడ్ దబిడి దిబిడి లాగించేస్తాను. అండ్ ప్రతీదీ చూపించలేను. ఎందుకంటే మీరు దిష్టేస్తారు. దాంతో నేను సన్నంగా అయిపోతాను. నా బ్యాడ్ లక్ ఏంటంటే మా శ్రేయస్ అయ్యర్ రాలా. అందుకే నాకు కూడా మ్యాచ్‌కి పోవాలని ఇంట్రెస్ట్ రాలా. నా 2023లో నేను శ్రేయస్‌ని చూడడానికి స్టేడియంకెళ్ళా. అప్పుడు తనకేదో ఇష్యూ అయ్యి రాలేదు. ఇప్పుడు తనకేదో ఇంజ్యూరీ రాలేదు. నాకు తెలిసి మా ఇద్దరిలోనే ఏదో కనెక్షన్ ఉందబ్బా! లేకుంటే నేనొస్తానని ప్రతిసారి తిను రాకపోవడం ఏంటి? తన బర్త్‌డే రోజు చాలా డిసప్పాయింట్ అయిపోయా అబ్బా! ఎనీవే వచ్చాను కాబట్టి కొన్ని మెడికల్ టెస్ట్‌లుంటే అవి చేయించేసా. శ్రేయస్ రానప్పుడు నేనింకా ఏం చేయాలి వైజాగ్‌లో? నేను ఇంటికి రిటర్న్ అయిపోయా. అండ్ వీళ్ళకైతే కొంచెం హెడ్స్ అప్ ఇచ్చేయాల్సిందే. మనతో పాటు మనకి డ్రాప్ చేయడానికి వస్తారు కదా! వాళ్ళకున్న టెన్షన్ మనకుండదు ఇంటికి రీచ్ అయ్యే వరకు. ఇలాంటి పర్సన్ ఒక లైఫ్‌లో ఉండాల్సిందబ్బా! సో, అలా నేను రాయగడ వచ్చేసా. ఉంటా చలో గైస్. బాయ్.